గైస్ హలో గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి చూడండి, గో బ్యాక్ ఎన్. లాస్ట్ సెషన్లో మనము 1 బిట్ గురించి మాట్లాడుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి గో బ్యాక్ ఎన్. దీనిలో చూడండి, నెంబర్ ఆఫ్ ఇక్కడ ఫ్రేమ్స్ని ట్రాన్స్మిట్ చేస్తున్నాం అనమాట. నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ని 0, 1, 2, 3 ఇలాగ ఫ్రేమ్స్ అనేది ఫార్వర్డ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం డేటా ఆర్ ఫ్రేమ్ నథింగ్ విల్ బి హ్యాపెన్, ఏదైనా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం డేటాని రిప్రజెంట్ చేశాను నేను. సో డేటా ఫ్రేమ్స్ని కనుక ఇక్కడ మనం ఫార్వర్డ్ చేసినప్పుడు సెండర్ సైడ్ నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటా 1ని ఫార్వర్డ్ చేశాను, నెక్స్ట్ డేటా 2, 3, 4, 5 ఇలాగ డేటాస్ని కంటిన్యూస్గా ట్రాన్స్మిట్ చేస్తున్నాను. ఇలా డేటాని ట్రాన్స్మిట్ చేసినప్పుడు కంటిన్యూస్గా అక్నాలెడ్జ్మెంట్స్ కూడా రిసీవర్ నుంచి సెండర్ సైడ్ రిసీవ్ చేసేసుకుంటుంది. అయితే ఇక్కడ మనకి ఎక్కడైతే మనకి అక్నాలెడ్జ్మెంట్ అనేది రాలేదో, ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా ఏంటంటే సెకండ్ డేటా ఉంది కదా, డేటా 2 దగ్గర నుంచి సెండర్కి రిసీవర్ సైడ్ నుంచి అక్నాలెడ్జ్మెంట్ రాలేదు. రాకపోతే ఏం జరుగుతుంది అంటే రిమైనింగ్ థింగ్స్ అంటే సెకండ్ డేటా నుంచి ఏదైతే ఉన్నాయో డేటా 3, 4, 5 ఇవన్నీ కూడా డిస్కార్డ్ అయిపోతున్నాయి అనమాట. ఇవన్నీ డిస్కార్డ్ అయిపోయి అగైన్ ఎక్కడైతే మనకి అక్నాలెడ్జ్మెంట్ రాలేదో అక్కడి నుంచి అగైన్ రిమైనింగ్ డేటా మొత్తాన్ని కూడా ట్రాన్స్మిట్ చేస్తుంది, అంటే మొత్తాన్ని రీట్రాన్స్మిట్ చేస్తుంది. డేటా 2, 3, 4 ఈ విధంగా డేటాని అగైన్ ట్రాన్స్మిట్ చేస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది, డేటా 5, డేటా 6, డేటా 7 ఈ విధంగా ఫార్వర్డ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో ఈ మెథడ్ని మనం యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే, ఫస్ట్ మనం అడ్వాంటేజెస్ చూద్దాం. ఇది చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఎఫెక్టివ్ రిలయబుల్ కమ్యూనికేషన్ అనేది బాగుంటుంది అనమాట. అండ్ ఇందులో బెటర్ పర్ఫార్మెన్స్ అంటే స్టాప్ అండ్ వెయిట్ మెథడ్స్లో పోల్చుకున్న 1 బిట్ మెథడ్ని పోల్చుకున్నా కూడా మనం కంపారిజన్ చేసుకున్నప్పటికీ దిస్ ఈజ్ ద బెటర్ వన్ అనమాట. అండ్ ఎర్రర్స్ అనేది చాలా తక్కువగా జనరేట్ అవుతాయి ఈ మెథడ్ని యూజ్ చేసినప్పుడు, అంటే లో ఎర్రర్స్ని జనరేట్ చేస్తుంది అనమాట. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. అండ్ డిసడ్వాంటేజెస్ దగ్గరకు వచ్చేసరికి వీటిలో ఇన్సఫిషియెంట్ ఎర్రర్స్ అనేది ఫ్రీక్వెంట్గా వస్తున్నప్పుడు ఇది రెక్టిఫై చేయడం అనేది కొంచెం టఫెస్ట్ జాబ్ అనమాట. అండ్ రీట్రాన్స్మిట్స్ అనేది ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉండాల్సి వస్తుంది. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్. అండ్ నెక్స్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే, ఈ విధంగా డేటాని రీట్రాన్స్మిట్స్ మనం చేస్తూ ఉన్నప్పుడు బ్యాండ్ విడ్త్ అనేది వేస్ట్ అవుతుంది అనమాట. సో ఇది కూడా దీనికి సంబంధించిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అవుతుంది. సో వీటన్నిటిని ఓవర్కమ్ చేసుకుంటూ, దీనిలో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ అన్నిటినీ ఓవర్కమ్ చేసుకుంటూ మనం నెక్స్ట్ మెథడ్ని